అందుకని బైబిల్ మనకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే ఏ త్రోవకి వెళ్ళాలో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే, యూత్ గా ఉన్నప్పుడే, చిన్న బాలికగా ఉన్నప్పుడే వారికి మనం నేర్పించాలట. వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు, ఇక్కడ పెద్దవాడైనప్పుడు దగ్గర వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈనాడు మనం చూసినట్లయితే వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అయితే చాలా మంది వంకర బుద్ధికి గల కారణం ఏంటంటే చిన్న వయసులోనే వారికి పడిన నమూనా, వారికి వచ్చిన ప్యాటర్న్, నువ్వు ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని. అయితే మరి కొద్దిమంది ఏంటంటే వాళ్ళకి పెళ్లి అనగానే, ఏ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే పెళ్లి అనగానే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అమ్మాయికి మంచి క్యారెక్టర్ ఉండాలండి, అబ్బాయికి మంచి క్యారెక్టర్ ఉండాలి, అమ్మాయి దేవునికి భయపడే అమ్మాయి ఉండాలి, అబ్బాయి దేవునికి భయపడే అబ్బాయి ఉండాలి. ఎక్కడ చూసినా కూడా కొంతమంది వారి మ్యారేజెస్ కోసమని ఇంత ఏజ్ ఇంత అని పంపిస్తూ వాళ్ళు కోరుకునే ఆశలు ఏంటంటే దేవునికి భయపడే అబ్బాయి మాకు కావాలి, దేవునికి భయపడే అమ్మాయిలు మాకు కావాలి అంటే ఎక్స్పెక్ట్ చేయడం. అంటే పెళ్లి అనగానే వాళ్ళకి కావాల్సింది ఏంటి? భయపడే వాళ్ళు కావాలి. ఎవరికి? దేవునికి భయపడేవాళ్ళు. ఎందుకని? దేవునికి భయపడితే భర్త కూడా భయపడతారండి, దేవునికి భయపడితే బాధ్యతలు కూడా చేస్తారండి అని ఆశిస్తారు. కానీ తను భయపడతారా దేవునికి? పెళ్లి అనగానే వచ్చే ఆమె భయపడే ఆమె కావాలి. నేను మాత్రం భయపడను దేవునికి, నేను మాత్రము అలా ఉండను, కానీ నాకు వచ్చే ఆమె అలా ఉండాలి అని ఎవరికి వాళ్ళు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తే మనం అనుకున్నట్టుగా జరగదు. మనం ఎలా ఉంటాము, వచ్చేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. అందుకని బైబిల్ చెప్పేది అంటే ఇదే అధ్యాయం మనం చదువుకున్న అధ్యాయంలోనే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13-14 వచనాలు. 13-14 వచనాలు. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితాంతం ఇదియే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలని. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శించినప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఇదంతయు విన్న తర్వాత చివరిలో చెప్తున్నాడు, ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. మానవులైన మనకు దేవుడిచ్చిన విధి అట, మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని. తర్వాత గూఢమైన ప్రతి అంశమును గూర్చి, గూఢమైన అంటే సీక్రెట్ థింగ్స్, రహస్యమైన ప్రతి అంశాన్ని గూర్చి దేవుడే విమర్శ చేస్తాడట. దేవుడు విమర్శ చేసినప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి వచ్చును. అంటే మన మంచి క్రియ అయినా కూడా చెడ్డ క్రియ అయినా కూడా అది తీర్పులోకి వచ్చే అవకాశము ఉంది. కాబట్టి భయమును భక్తిని మనం కలిగి ఉండడము నేర్చుకోవాలి. అంటే చిన్న వయసులోనే మన బాలులకు లేకపోతే మన పిల్లలకు మనం నేర్పించవలసిన విషయం ఏంటంటే దేవునికి భయపడడము. మనము అందరికీ తెలిసిన సామెత, మొక్కై రంగనిది మ్రానై వంగున. మొక్కగా ఉన్నప్పుడే అది వంచడానికి, సరిచేయడానికి, సరిదిద్దడానికి, చక్క పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. మ్రాన్ అయిన తర్వాత ఆ ఛాన్స్ అనేది ఉండదు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అవకాశం లేదు. అయితే కొంతమంది చెడ్డ చెడ్డ అలవాట్లకి బానిసైపోతారు. ఆ తర్వాత బయటకు వచ్చేస్తాంలే, ఇప్పుడు కాదు పెద్దవాళ్ళ తర్వాత వచ్చేస్తాంలే అనుకుంటారు, కానీ దాని నుంచి బయటికి రాలేరు. ఒక 5 సంవత్సరాల క్రితము ఒక అమ్మాయి, ఏమ్మా ఎలా ఉన్నావు, ఆత్మీయంగా ఎలా ఉన్నావు అన్న, ఆత్మీయంగా ఉండడానికి ఒక స్టెప్ ముందుకు వేస్తున్నాను, అయితే 10 స్టెప్లు వెనక్కి వెళ్తున్నాను. కారణం ఏంటి? కారణం ఏం లేదన్నా, ఏదో మా మమ్మీ డాడీ మొబైల్ ఉంటే చూసేదాన్ని, చూస్తూ చెడ్డ వాటిని చూడడానికి అలవాటు అయ్యాను. ఇప్పుడు నా చదువు అయిపోయింది, పని చేసుకుంటా ఉన్నాను. కనీసం నేను చదువుకునేటప్పుడు ఏమ్మా ఏం చేస్తున్నావు, ఏమ్మా ఏం చూస్తున్నావు అని
అని నా తల్లిదండ్రులు అడిగేవాడు. ఇప్పుడు నేను పని చేస్తున్నాను కదా, నన్ను నమ్ముతున్నారు. నన్ను నమ్మి ఏమ్మా నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు ఎంతసేపు మొబైల్లో అని ఎవరు అడగట్లేదు. కాబట్టి నేను దీంట్లో నుంచి బయటికి రావాలని అనుకుంటున్నాను, కానీ రాలేకపోతున్నాను. ఎందుకని? అప్పుడు అలవాటైంది. అప్పుడు రహస్యంగా ఏదో తల్లిదండ్రులు అడుగుతారేమో, చూస్తారేమో, ఏం చేస్తున్నావమ్మా, ఏం చూస్తున్నావమ్మా అని అడుగుతారేమో తల్లిదండ్రులు భయపడుతూ రహస్యంగా అలా జరిగిన పని ఇప్పుడు ఏంటంటే ఆ భయం కూడా పోయింది. దాని నుంచి బయటికి రావాలని అనుకున్నా కూడా అది నన్ను కట్టేసింది. ఆ చెడ్డ అలవాటు నన్ను బంధించేసింది. అంటే పర్వాలేదులే అని మనం వదిలేస్తే అది మనల్ని పట్టి పీడించే అవకాశం ఉంటది. ఒకసారి డిఎల్ మూడీ అనే గొప్ప భక్తుడు ఒక ఇంటికి విజిట్ చేశారట. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ బహుశా వాళ్ళ మమ్మీ డాడీ పాస్టర్ గారికి చెప్తుంటారు, పాప చిన్న వయసులో దేవుని తెలుసుకుంటే బాగుంటది, ఏదో యవనమని చెప్పి యవన కాలం ఇప్పుడే ఎందుకు దేవుడు, ఇప్పుడే ఎందుకు సండే స్కూల్, లేకపోతే ఇప్పుడే ఎందుకు యూత్ మీటింగ్, ఇప్పుడే ఎందుకు చర్చికి వెళ్ళడము, తర్వాత వెళ్తానులే అని చెప్తా ఉండవచ్చు. అయితే పాస్టర్ గారు వచ్చారు. వాళ్ళ మమ్మీ, అమ్మ నువ్వు కాఫీ తీసుకెళ్లి పాస్టర్ గారికి ఇవ్వు అని చెప్పి ఇస్తే పాస్టర్ గారికి కాఫీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు అమ్మ నిలబడమ్మా అని చెప్తే ఆ అమ్మాయి చూస్తా ఉంది. ఈయన కాఫీ తాగాడు. హాఫ్ కాఫీ తాగేసి అమ్మాయికి కాఫీ ఇచ్చారు. ఇవ్వగానే అమ్మాయి సహజంగా మనము హాఫ్ తాగేసి ఇవ్వగానే ఏం చేస్తాము, ఆ కాఫీ తీసుకెళ్లి అక్కడ పెట్టాడు. అమ్మమ్మ ఉండు చెప్పండి అంకుల్. లేదమ్మా నువ్వు తాగమ్మా. అంకుల్ అదేంటి అంకుల్, మీరు ఎంగిలి చేశారు కదా, నేనెలా తాగుతాను అని అంటే, అదేంటమ్మా నీ కళ్ళ ముందే. అప్పుడు అదేనమ్మా మన జీవితాన్ని ఎంగిలి చేసుకుని తర్వాత దేవునికి ఇస్తాను. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను, తర్వాత ఇస్తాను. చెడిన వారిని దేవుడు బాగు చేస్తారు. మనల్ని ఆయన ఖచ్చితంగా బాగు చేసే దేవుడే. కానీ ఇప్పుడు నా ఇష్టము అని మనం అనుకుంటే ఖచ్చితంగా ఆ బాధ కొన్నిసార్లు మనం వింటాం కదా, దాని నుంచి బయటకు వచ్చేసాను కానీ ఆ స్మరణ, ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. కొద్దిమంది పెళ్ళయి అన్ని అయిన తర్వాత కూడా బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి, మెంటల్ గా డిప్రెషన్కి వెళ్ళిపోయి, ఎందుకంటే ఎప్పుడో ఏదో జరిగిన సంగతి దాచిపెడుతూ సీక్రెట్ గా అలాగే ఉంచడానికి ప్రయత్నం చేస్తూ డిప్రెషన్ లోనై రకరకాల జబ్బులకి వెళ్లే అవకాశం ఉంది. అయితే కొంతమందికి దేవుడు అంటే భయము, భక్తి, మారు మనసు, రక్షణ గురించి అసలు ఏమి గుర్తుకు రాదు. ఎప్పుడు గుర్తుకొస్తుందంటే, నేను చూశాను ఈవెన్ కొద్దిమంది పెద్ద పెద్ద పాస్టర్స్ ఇంట్లో కూడా, నేను అలా మాట్లాడడానికి గర్వం కాదు, కానీ వాళ్ళకి ఎప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు అంటే పెళ్లి అనగానే బాప్తిసం గుర్తుకొస్తుంది. ఇప్పుడు అనేక సంవత్సరాలు చర్చికి వస్తూ, అనేక సంవత్సరాలు చర్చిలోనే ఉంటూ దేవుడి వాక్యం వింటూనే బాప్తిసం అనగానే ఎప్పుడు గుర్తుకొస్తుంది? వచ్చే సంవత్సరం పెళ్లి అంటే ఈ సంవత్సరం బాప్తిసం తీసుకుంటారు. ఎందుకని? అప్పటి వరకు బాప్తిసం తీసుకోకుండా ఉండాలి. మా ఇష్టం వచ్చినట్టు నేను జీవించాలి. ఎందుకంటే బాప్తిసం తీసుకున్నానంటే నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించడం కుదరదు. అంటే దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. ఏమీ లేకుండానే ఉంటూ అన్ని ఉన్నట్టుగా జీవించడము. కాబట్టి ఒకవేళ మనం మంచి అలవాటు నేర్చుకుంటే పర్వాలేదు, కానీ చెడ్డ అలవాట్లకి బానిసైపోతే మన జీవితంలో ఏదో ఒక రోజు దాని యొక్క పర్యావసనం చూసే అవకాశం ఉంది. జీవితంలో కష్టాలు, తుఫానులు రాకుండా ఉండవు, సమస్యలు వస్తాయి. కానీ కేవలం దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉంటే మాత్రము ఆ సమస్యలు, ఆ కష్టాల్లోనే కొట్టుకుపోతాము. కానీ ఆ వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడితే, మన జీవితాన్ని సరి చేసుకోవడానికి వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడితే ఖచ్చితంగా మన జీవితంలో మనం నిలబడతాం. ఎందుకంటే వాక్యము క్రీస్తై ఉన్నారు. ఆ వాక్యం మీద మన ఆదరణ దేవుడు ఆశిస్తున్నారు. కీర్తనలు 119వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. కీర్తనలు 119వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. ఎవరు దేని చేత తమ నడక శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి
బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మనము పాపము చేయకుండా ఉండాలంటే ఏం చేయాలట? మన హృదయంలో దేవుని వాక్యమును ఉంచుకోవాలి. తర్వాత యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకొనుకొందురు అంటే మన యొక్క నడకను, మన నడవడికను, మన ప్రవర్తనను మనం ఎలాగా శుద్ధిపరుచుకుందుము యవన కాలంలో అంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవుని వాక్యాన్ని బట్టి మనం జీవిస్తే, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనట మనము శుద్ధులుగా జీవించే అవకాశము ఉంది. అయితే ఈ శుద్ధీకరణ దేవుని వాక్యము వెలువడుతూనే ఎలుగు కలుగుతుంది అని బైబిల్ సెలవిస్తా ఉంది. మనం ఇందాక విన్నాము పరిశుద్ధాత్మ అగ్ని అని. అగ్ని వచ్చినప్పుడు మనల్ని కాలుస్తారు, దేవుడు అవసరమైతే మరుస్తారు, ఆయన ఇష్టమైన వ్యక్తులుగా మారుస్తారని. అంతేకాకుండా దేవుని ఆత్మ అగ్నిగా ఉండడం మాత్రం కాదు, నా మాటలు అగ్ని వంటివి కాదా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే దేవుని మాటలు అగ్ని వంటివి, అవి మలినాన్ని తీసివేస్తాయి. దేవుని వాక్యమును మనం విన్నప్పుడు ఆయన ఒప్పింప చేస్తాడు, సరి చేస్తాడు, బాగు చేస్తాడు.